చెప్పిద్ది. ఆమె ఏ పార్టీలో ఉందో ఆమెకే తెలియదు, ఆమె ఎక్కడ ఉందో ఆమెకే తెలియదు. గుంటూరు గుంటలు, ఆమె గుంటలు పడకుండా చూసుకోమని చెప్పు జనం చేతులు. మరి చూడబోతే మీటింగ్కి అసలు 100 మంది కూడా రాలేదు. వచ్చిన వాళ్ళలో కూడా వాటర్ బాటిల్స్ ఆమె మీద విసరడం అనేది జరిగింది కదా, దాని గురించి ఏమంటారు? ఆ ప్రజల్లో ఆమెను యాక్సెప్ట్ చేసే పరిస్థితులు లేరు. ప్రజల్లో ఆమెను వ్యతిరేకిస్తారు. సొంత పార్టీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి అన్నయ్య మీద కేసులు పెట్టిన పార్టీలోకి వెళ్ళి ఏం చేద్దామని చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే చదివి ఆమె జనంలో అది అంటే ఒక దొంగలా చూస్తారు జనం ఆమెని. సార్ మరి ఇప్పుడు చూడబోతుంటేనేమో జగన్ గారిని జగన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు, చంద్రబాబు గారినేమో చంద్రబాబు గారు అని చెప్పి రెస్పెక్ట్ ఇస్తున్నారు. దాని గురించి ఏమంటారు? అసలు రెస్పెక్టే లేదు ఆమెకి. ఇంకా దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. 100% ఏం తెలియని లోక జ్ఞానం తెలియని వాళ్ళు. ఏపీలో నెక్స్ట్ సీఎంగా ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు. మరి ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారు వచ్చి గుంటల రాజ్యం అని చెప్పి అంటున్నారు. ఆమె ఏదో చెబుతూ ఉంటుంది. మరి జగన్ అన్న వచ్చేసేసి రాష్ట్రాన్ని తప్పులు పాలు చేసేసేసారు అని చెప్పి అంటున్నారు షర్మిల గారు. అప్పుడు కూడా ఉంది తప్పు, ఇప్పుడు ఉంటుంది తప్పు. పెరిగేదే కానీ తగ్గేదే ఉండదుగా. అసలు జగన్ గారు ఏం మంచి చేయకపోయినా కానీ మీరు ఎందుకు జగన్ గారే కావాలనుకుంటున్నారు? జగన్ మంచి చేస్తేనేగా మంచి అనేది. ఇప్పుడు అక్కడ అలా హాస్పిటల్స్ కట్టించారు కానీ దాంట్లో వైద్యం లేదు, అసలు డాక్టర్లు ఉండరు, మందులు ఉండవు, ఏముండవు. అలాగా స్థలాల్లో ఎక్కడ పడితే అక్కడ స్థలాల్లో ఇలా క్లినిక్లు కట్టేశారని చెప్పి అంటున్నారు. ఏమంటారు దాన్ని? గిట్టిన వాళ్ళు ఎన్నో చదువుతారు, గిట్టే వాళ్ళు ఏం చెప్పరుగా. మరి ఇప్పుడు చూడబోతుంటే టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ 3 కలిసి వస్తున్నాయి. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, ఏమంటారు? ఎన్ని వచ్చినా కానీ వచ్చేది జగనే మళ్ళీ. మరి చూడబోతుంటే షర్మిల గారు అంటున్నారు చంద్రబాబు గారినేమో గారు అని చెప్పి అంటున్నారు, మరి జగన్ గారినేమో జగన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. మరి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. అలా ఆమెకు ఏమంటారు మీరు? ఏమంటారు? ఆమె ఇష్టాచారంగా మాట్లాడితే ఎవరు ఇష్టాచారం వాళ్ళే మాట్లాడతారు. గుంటూరుకి వచ్చి గుంటలూరు అని ఇంకేంటంటే ఆ మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లో ప్రజలు ఎంతో కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఆమె మీద బాటిల్ విసిరేయటం జరిగింది. మరి ఏమంటారు దాని గురించి? ఎవరైనా నోరు కుదరకుండా అంటే బాటిల్ విసిరే కాకుండా ఏమి విసిరేస్తారు. నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారు. జగన్ ఎన్ని పొత్తులతో వచ్చినా ఆయన ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్ గారు రావాలనుకుంటున్నాను. ఎందుకనండి? జగన్ గారు మాకు మంచి పనులు చేశాడండి. మా పిల్లల ఫీజు రీజమెంట్ కానీ, జగనన్న వసతి దీవెని కానీ, అమ్మఒడి కానీ అన్నీ ఇచ్చాడండి. మా స్థలాలు లేవు, మాకు స్థలాలు ఇచ్చాడండి. మాకు కావాల్సినవన్నీ మంచిగా పేదవాళ్ళని ఆదుకుంటున్నాడండి. బాగానే తీసుకున్నాం మేమన్నీ. జగన్ గారు వస్తేనే మాకు మా పేదవాళ్ళకి మళ్ళీ మంచి జరిగిద్ది. అందుకే మళ్ళీ మాకు జగన్ గారే కావాలి. మేడం మరి ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారు నిన్న గుంటూరు వచ్చి ఇది గుంటల ఊరు అని చెప్పి అంటున్నారు. అవన్నీ ఉట్టి మాటలేనండి. ఇవన్నీ ఉట్టి మాటలే. గుంటల ఊరు కాదు, పెరకల ఊరే. మరి ఇప్పుడు చూడబోతుంటే నిన్న షర్మిల గారు గుంటూరు రాగానే అసలు ఒక 100 మంది కూడా వచ్చి మీటింగ్కి ఎవరు రాలేదు. మరి చూడబోతే వాటర్ బాటిల్ షర్మిల గారి మీద ఇసిరేసారు. మరి దాని గురించి ఏమంటారు? అవన్నీ మామూలుగా జనాలుగా అనుకునేయే కానీ అది జరిగిందేం కాదు, వాస్తవం కాదు. అది అన్ని జగన్ గారు మన వాస్తవం చేస్తున్నాడు, మంచి చేస్తున్నాడు. ఎక్కడ కాబట్టి ఇంకెక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. మరి మాకు పేదవాళ్ళకి పెన్షన్ పెంచాడు, 3000 చేశాడు. అందరికి అన్ని జగనన్న వసతి దీవెన కానుంచి మళ్ళీ చేదోడు వాదోడు మనీ ఇస్తున్నాడు. మళ్ళీ వెహికల్ వాళ్ళకి మనీ వేస్తున్నాడు. చాలా చాలా చేశాడండి. ఇంకా అందుకంటే మాకు కావాల్సింది ఏంటండి? ఏ ప్రభుత్వం మాకు గుర్తింపు లేదు. మేము ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినా మేము అన్నీ పొందుకున్నాం, గుర్తింపు తెచ్చుకున్నాం. మాకంటూ ఒక సమాజంలో అడిగే హక్కు కల్పించారు. అది మరి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు జగన్ అన్నయ్య అని చెప్పి షర్మిల గారు అంటున్నారు. ఎవరి జేబులో ఎవరు ఇస్తున్నారండి? ఎవరు వచ్చినా తిన్నారు. తిన్నా మాకు పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? అందుకోసం అని చెప్పి మా తీసుకున్నా మాకు పెట్టారు. పెట్టేవాళ్ళు ఎవరున్నారు? మాకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కనీసం మాకు తీసుకున్నారు. ఇదిగో ఈ తీసుకోండి, ఈ ఇస్తున్నాను అని ఏ పథకం మాకు ఇచ్చారు? మాకేమీ చేయలేదు, మేమేం పొందుకోలేదు. అందుకని చెప్పేసి మాకు ఇదిగో ఇది చేస్తాను అని చెప్పిన విధంగానే అన్ని మాకు చేశాడు. అందుకని మేము మళ్ళీ చేయాలని అనుకుంటున్నాము. అయితే నెక్స్ట్ సీఎం అయితే జగన్ గారే వస్తారు. ఎప్పటికైనా సీఎంఏ. 30 సంవత్సరాలు ఇదే పరిపాలన. జగన్ గారు షర్మిల గారు గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చి గుంటూరును పట్టుకొని గుంటలూరు అని చెప్పి అంటున్నారు. గుంటలూరు ఎందుకు అయిద్దండి? మెరకలోనే ఉందగా. మరి ఆ షర్మిల గారు ఎన్నో చెప్తా ఉంటారు, అవన్నీ జరిగేవి కాదు.
ఎవరో ఎన్నో మాటలు చెబుతారు, ఏమి చేయరుగా. పేదలకు ఎవరికి ఏమి చేయరుగా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, 15 సంవత్సరాలు వరుసనే చేశాడు. పేదలకు ఏం చేశాడు? పైగా మాలామాదిగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని ప్రశ్నించాడు. మరి అట్టాడా అని ఇలా ఓట్లు ఎట్ట అడుగుతాడు? మరి జగన్ గారు అన్ని సంక్షేమ పథకాలు బాగా చేశాడు, అన్నీ అందిని. మళ్ళీ జగనే కావాలి. మరి ఇప్పుడు చూడబోతుంటేనా నిన్న షర్మిల గారు మీటింగ్ కి పెడితే అసలు కొంతమంది కూడా జనం రాలేదు, అది కాక వచ్చిన వాళ్ళు కూడా వాటర్ బాటిల్స్ విసిరేసి కొడుతున్నారు. అదంతా పుకారేనండి. ఎందుకు చేస్తారు? ఎవరికి గిట్టినా గిట్టపోయినా మామూలుగా ఉంటారు అంతేగాని అంటే ఎన్నో కల్పనలు చేస్తారు, అవన్నీ జరిగేవి కాదు కదా. అంతే కదా. మరి జగన్ అన్న ఇప్పుడు సీఎం అయ్యి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారని చెప్పి షర్మిల గారు అంటున్నారు. అన్ని ప్రభుత్వాలు చేసినాయండి అప్పుల పాలు, అన్నీ చేశారు. ఎవరేం చేయలేదు కదా, పేదలకు ఏం చేయలేదు, ఎవరికి ఏం చేయలేదు. మరి జగన్ అన్నిటికీ అందరికీ అన్ని కులాల వాళ్ళకి న్యాయం చేశాడు. మళ్ళీ జగనే, మళ్ళీ జగన్ గారు 30 సంవత్సరాలకైనా జగనే. మళ్ళీ జగనే సీఎం. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? బాగా వస్తున్నాయి. అమ్మ ఒడి వచ్చింది, అదే పిల్లల వస్తుంది. మీకు ఇవి వచ్చినాయా 40 సంవత్సరాలు ఈ డబ్బులు? నాకు రాలేదమ్మా. ఇల్లు వచ్చిందా మీకు? లేదండి. జగన్ ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? మరి ఈసారి ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చినా పర్వాలేదు మాకు. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఎలా ఉంది అంటున్నారు? బాగానే ఉంది. బాగానే ఉంది అంటే గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుందా? ఇది బాగానే ఉంది. ఇదే బాగుందా? అయితే ఇప్పుడు చూడబోతున్నా మరి షర్మిల గారు గుంటూరు వచ్చి గుంటల ఊరు అని చెప్పి అంటున్నారు, దాని గురించి ఏమంటారండి? థ్యాంక్ యూ అండి. వస్తుందమ్మా. ఎంత మన 3 ఏళ్ళు ఇచ్చారు. అయితే నెక్స్ట్ సీఎం ఎవరు గెలవాలనుకుంటున్నారు? చంద్రబాబు అదే జగన్ గారు. ఎందుకని అంటే ఇప్పుడు చూడబోతుంటే షర్మిల గారేమో నిన్న గుంటూరు వచ్చి మీటింగ్ పెట్టారు కదా, గుంటూరుని పట్టుకొని గుంటలూరు అని అంటున్నారు కదా. మరి ఏదైనా మేము జగన్కేనమ్మా. మరి జగన్ అన్నయ్య ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అంతా అప్పుల పాలు చేశారు అని చెప్పి షర్మిల గారు అంటున్నారు, నిజమేనా? ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ నేను మటుకు నా ఓటు జగన్కే. నీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? మొన్న నా 3 ఏళ్ళు ఇచ్చారు. పెన్షన్ దగ్గర నుంచి 3000 వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎంత వచ్చేది? చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 100 రూపాయలు అంతేకమ్మా. మరి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా, జగన్ ప్రభుత్వం బాగుందా? జగన్ ప్రభుత్వమే. నువ్వు జగన్ ని గెలిపించుకుంటావా? ఇల్లు వచ్చిందా నీకు? నాకు ఇల్లు లేదు, ఉందలే ఇల్లు. ఇల్లు ఉంది, పెన్షన్ అయితే వస్తుంది. సరే మా అమ్మ.